ఇంట్లో మనుషులు లేకుంటే గింత ఇబ్బంది అయితే అని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. లేపేటోళ్ళు లేకపోయడానికి ఇంత టైం పట్టింది లేవడానికి. చెడు 2 మ్యాగీ ప్యాకెట్లు అడ్డగోలు ఆకలేదు అనుకొని తినాలి. ఎంతనే? 10 రూపాయలు. 10 రూపాయలా? ఇగో సేటు ఒక పాల ప్యాకెట్ ఏమా? హలో హలో మిమ్మల్ని ఒక్క నిమిషం. హలో ఆంటీ. ఏ బాడుకావు ఎట్లా అనబడతారా నీకు? నేను నన్ను ఆంటీ అని పిలుస్తాను. అయ్యో కోపం రాకు, నేను నిన్ను మంచి అని పిలిచిన నువ్వే దేకకుండా పోతావు, అందుకే ఆంటీ అని పిలిచిన. దెబ్బకి తిరిగి చూసినావు. సరే కానీ ఎందుకు పిలిచినావు చెప్పు. కొంచెం నీ పేరు తెలుసుకుందామని. ఏం పేరు నీ పేరు? మ్యాగీ. అరే ఇదివరకు దాకా నేను కూడా దుకాణంలో కొన్నది మ్యాగీనే. చూసినావా తెలియకుండా నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో. అంత ఫీల్ కాకు, నా ముద్దు పేరు మ్యాగీ. ఓ అసలు పేరు నూడిల్సా? బల్పు బాగున్నది పోరానికి. ఏ నేను అట్టి జోక్ చేసిన, ఏమనుకోకు. హలో హలో మేడం, ఎందుకు పోతాను? నేను మాట్లాడుతానా కదా. పందులు ఎదురైనప్పుడు బందుకు తప్పుకొని పోవడే నయ్యం, అందుకే పోతానా. అట్లా అంటే నేను నిన్ను దుకాణంలో చూసినప్పుడే తప్పుకొని పోవాల్సింది ఉండే, కానీ పోలే. ఎందుకు చెప్పు? నీతో మాట్లాడాలని. అంటే ఇప్పుడు నువ్వు నన్ను డైరెక్ట్గా పంది అంటానవా? ఏ కాదు కాదు, ఇండైరెక్ట్గా అంటానా. ఆడోళ్ళతో ఎట్లా మాట్లాడాలో తెలియదా నీకు? నిజం చెప్తానా, అమ్మతోడు ఆడోళ్ళతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు. మరి నా ఎంబడి ఎందుకు తిరుగుతాను? ఏతులు కొట్టుకుంటా వెనక తిరుక్కుంటా లైన్ వేసుడు నాతో కాదు. ఐ లవ్ యూ. కొంచెం కూడా మానం లేదు నీకు. ఈ నడి రోడ్డు మీద ఐ లవ్ యూ అని చెప్తాను. సరే రోడ్ దిగు, అటు పక్కకి తీసుకుపోయి చెప్తా. రోగమా నీకు? అంత ఏటో ఏటో మాట్లాడతాను. చెప్పినా కదా నాకు ఆడోళ్ళతో ఎట్లా మాట్లాడాలో తెలియదని. ఆడోళ్ళతో మాట్లాడరాదు? నువ్వు అసలు మొగోనివేనా? కాదు. మొగోని కాదా నువ్వు? ఏ చి నేను మొగన్నే. ఓసారి అవునంటే ఓసారి కాదా? అది నిన్ను నేను దగ్గరికి వెళ్ళి చూసేటానికి నా పానం అంతా ఆగమాగం అవుతుంది. సరే అయితే నేను పోతాను, మంచిగా ఉండు. అరే ఉండు ఉండు, నాకేం చెప్పవా? ఏం చెప్పాలి? నాకు కావాల్సింది. సరే అయితే బాయ్. నాకు కావాల్సింది చెప్పంటే బాయ్ అని చెప్పిపోతుంది. దీన్ని ఎట్లయినా చేసి పెళ్ళి చేసుకోవాలి.
ఈ బాడకావు మళ్ళీ వచ్చిండు. అగో మ్యాగీ, ఇంట్లోకి ఎందుకు పోతావు? బట్టలు ఆరేసుడు అయిపోయింది, పోతానా. మళ్ళా వాటిని తిరేసి మర్రేయి, జప్పని ఎండుతాయి. ఏ ఊరు పిల్లగాని ఇది? ఈ ఊరే అమ్మా. మరి ఎప్పుడు ఈ ఊళ్ళే కనవల్లే? మీళ్ళేనో చెప్పు, రోజు వచ్చి ఆజరేసుకుని పోతా. ఎందుకు అట్లా మరలా పడుతున్నావు? మదం పట్టిన దున్నపోతావులే. ఓ ముసల్దానా, ఇత్తడి బిందువులు ఉన్నావు, ఒత్తుడు ఒత్తుతే కీసు అంటావు. ఎవ్వనివిరా నువ్వు? ఎవ్వనివిరా నువ్వు? గా పొల్లకు కాబోయే మొగోన్ని. దొండం మీద ఎండెత్తా మొండిలా కూడా ఏమనుకుంటున్నావు? అమ్మమ్మ ఎవడో నాకు తెలియదే. అమ్మమ్మనా? అరే ఇక్కడికి వచ్చి ఏం చెప్తా అనుకుంటున్నావురా? అదేం లేదు నానమ్మ. నానమ్మ అంటే నరికి సంపుతా. సరే బాపమ్మ అంట, వదిలేయి. అమ్మమ్మ వీడిని అసలే ఇడిచిపెట్టద్దు, ఇవాళ గట్టిగా పట్టుకోవే. కావాలంటే నువ్వు పట్టుకో, బాపమ్మ పట్టుకుంటే మంచి అనిపించదు. నా ముంగట్నే నా మనవరాలు పట్టుకోమని డ్రామా చేస్తున్నావురా? చీ, డ్రామాలు కాదు, నిజమే. మీ మనవరాల మీద ఒట్టు. ఏయ్, నా మీద ఒట్టేస్తానవేంది? నేను రావాలనా? సరే మీ అమ్మమ్మ మీద ఒట్టు. ఛీ, గిట్లా ఊకే ఒట్లేసేటోళ్ళంటే నాకు అస్సలు లవ్ చేయబుద్ధి కాదు. అయితే చక్కగా పెళ్లి చేసుకుందాంపా, నేను రెడీ. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? నాకు చిన్నప్పటి నుంచి లవ్ మ్యారేజ్ చేసుకోవాలని కోరిక ఉండే, అందుకే ఈమెను లవ్ చేస్తాను. నీ ముఖం చూసి వాళ్ళన్నా లవ్ చేస్తారా? సరే నా ముఖం చూసి కాకుండా నా కండలు చూసి లవ్ చేయి. నిన్ను ఊళ్ళోకి పిలిపించి దండగేపిస్తా. దండలు వేయించే చేతులతో దండగేపిస్తా అంటాను, నీ కళ్ళు మండ. మళ్ళీ కత్తివా అంటే నీ కాళ్ళు ఇరిసి పొయ్యిలో పెడతా. ఏమనుకుంటున్నావో? గొర్రె చుట్టూ బర్రె కావాలన్నట్టున్నావు, మళ్ళీ ఎందుకు అత్త? హాయ్ రే హాయ్, జామ్ పండు రే, చూడగానే నూరూరిరు, ఏం కళ్ళురా ఏం రంగురా. పండు రే. చంపండు లేరా? ఎవడరా నువ్వు? మా అయ్య కొడుకుని. నువ్వేమో నీరా? మా తాతకు మనవన్ని. నా పేరు రాజు. సరే మంచిది, నీ నెంబర్ నాకు ఇచ్చిపో, నా నెంబర్లోకి వెళ్ళి మిస్డ్ కాల్ ఇస్తా, సేవ్ చేసుకో. రోజు వాట్సాప్లో స్టేటస్ చూసుకుందాం. అట్లుంటుంది మనతో. నేను అందుకు రాలేదు. మరి చెందకొచ్చిర్రా? మా ఇంట్లో ఎవరు లేరు, నా జేబులో పైసలు లేవు, పోర్రి. నువ్వు మ్యాగీని ఎందుకు లవ్ చేస్తున్నావురా? నిన్ను చేస్తే మంచిగా ఉండేదని. తమాషాలు చేస్తున్నావారా నాతోని? నేను స్నానమే చక్కగా చేయ, తమాషాలు ఏం చేస్తా? అసలు ఇవ్వలరా మీరు? అడవిలో దానం లేకపోతే ఇళ్ళకి వచ్చిన కోతుల మందులు ఎక్కున్నారు. నేను మ్యాగీని లవ్ చేస్తున్నా, ఆమెది నాది ఒకటే ఊరు. నువ్వు ఆమెను లవ్ చేస్తున్నావు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిన్ను వేసేస్తా. 90 వేసినట్టు అనుకుంటారా నన్ను వేసుడంటే? ఇవాళ ఊరు దాటిపోరు మీరెవరు. ఎందుకు? రాత్రి దావత్ ఇచ్చి తెల్లారు పంపిస్తావా? అవన్నీ కాదు, నీ ప్రేమ కంటే నా ప్రేమ గొప్పది. ఆమె నిష్పెట్టు పెట్టు పెట్టు. నాకు ఆల్రెడీ ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది, అయినా నేను మ్యాగీని లవ్ చేస్తున్నా. అది నా గొప్పతనం. నువ్వేం మనిషివిరా? ఈమెను లవ్ చేస్తానని చెప్పి ఇంకో ఆమెతో ఎంగేజ్మెంట్ చేసుకున్నావు. ఆమె నన్ను దేకేటట్లేదు, అందుకనే ఇంకో ఆమెను పెళ్లి చేసుకుంటున్నా. ఆమె నిన్ను దేకుతూ లేదని తెలిసిన తర్వాత కూడా మరి ఈడికి వచ్చేందుకు దక్కించుకుంటాను. నాకు దక్కంది ఇంకెవ్వనికి దక్కద్దు. తమ్ముడు నువ్వేం బాధపడవు, నీకు దక్కని దాన్ని నేను దక్కించుకొని ఇంకెవరికి దక్కకుండా చేస్తా. నాకు అర్థం కాలే. అది మెదడు ఉన్నోళ్ళకి అర్థమైతే తమ్ముడు. ఇగో ఈ పైసలు తీసుకొని
ఇద్దరు పొత్తులో ఒక బీరు చొప్పున అందరు తాగుర్రి. ఈ వరదాకా పైసలు లేవనవుగా, ఇప్పుడే వెనక జేబులోకి వెళ్ళి ఊరినాయి. మరి మీ జేబులోకి వెళ్ళి తీసి ఇచ్చినావు. అందులోకెళ్ళి ఇళ్ళకి తో ఉన్నది కానీ మీరు పోర్రి. మరి మాట తప్పవుగా. ఏ తప్ప ఎవ్వరికి దక్కనియా, మీరు పోర్రి. తాగుడుకు పైసలు లేనట్టున్నాయి, తలగబడి మంద వచ్చిండ్రు. బుజ్జి బుజ్జి, అమ్మమ్మ. నేను గాలి ఇంటికి పోయేస్తా పైలం. సరే అమ్మమ్మ. ముసలిపోయింది. నూడిల్స్ బయటికి రా. మ్యాగీ బయటికి రా. ఏయ్ నువ్వు మళ్ళీ ఎందుకు అట్లా? అబ్బా మ్యాగీ ఒర్రకు నీకు దండం పెడతా. అరే నేను ఇంత సిన్సియర్గా లవ్ చేస్తా అంటే ఎందుకు వద్దంటా నువ్వు చెప్పు. నువ్వు కలిసిందే నిన్నటికి ఎల్లటికి లవ్ ఎట్లా పుడుతుంది? అయితే మరి ఒక వారం రోజులు ఆగి రావాలా, అప్పుడు చెప్తావా? నీకు తలకాయ తిక్క బాగా ముదిరింది కదా. మరి ఏం చేయమంటావు? నిన్ను చూసినప్పటి నుంచి నా పానం పలారం అయిపోయింది. అది నీకు పంచిద్దాం అనుకుంటానా, కళ్ళ కత్తుకొని తీసుకోవచ్చు కదా. ఏయ్ కళ్ళు వికి కాగలకెత్తా నడిపించలే. ఏంది మ్యాగీ అట్లా అంటాను? ఏ గాడిది మళ్ళీ వచ్చినావా? ఏ లేదు నానమ్మ, నేను వేరే వాళ్ళ ఇంటికి పోయి మీ ఇంటికి వచ్చిన. నడు. అయ్యో నానమ్మ. అబ్బా మ్యాగీ నా మాట నీ కొరకు గబాడేవాడ రాజనేటోడు వస్తే వాడిని నేను పళ్ళు కొట్టి పంపించిన. అంత దమ్మున్నా నా దగ్గర. మ్యాగీ అరే మ్యాగీ. అమ్మమ్మ ఆయే, నువ్వు నిజంగానే కొట్టినవా? అమ్మా దొరికిందిరా పిట్ట. మామూలుగా కాదు, ఉరికించుకుంటా ఊరవతల దాకా తీసుకుపోయిన వాడిని. మంచి పని వానికి గట్లనే కావాలి. నన్ను మస్తు ఇబ్బంది పెట్టిండు తెలుసా. నీ ప్రాబ్లమే నా ప్రాబ్లం అనుకున్నా, అందుకే వాడిని గట్టిగా అందుకున్నా. నిజం చెప్తున్నా మ్యాగీ, నా లెక్క నిన్ను ప్రేమించేటోడి భూమి దొరకడు. మాకు కూడా నీ వస్తుంటాడు అందుపో. నాని నా దగ్గర మస్తు ఆస్తున్నది, పెద్దోళ్ళ పరపతి ఉన్నది. నువ్వు కనుక నాకు కొంచెం సపోర్ట్ చేసినావు అనుకో, నీకు నెలకు తులం బంగారం పించి నచ్చినట్టు చేస్తా. నిజంగానా? నీ మీదట్టు నాని. ఇది మంచి టైం చూసి చెప్పారు. ఐ లవ్ యూ మ్యాగీ. నువ్వు ఓకే అంటే చెప్పు, రేపే పెళ్లి చేసుకుంటా. సిగ్గుపడు ఎందుకు మ్యాగీ? చెప్పు మ్యాగీ, సిగ్గెందుకు? చెప్పు మ్యాగీ, చెప్పు. ఏయ్ ఎవరు నువ్వు? అమ్మా ప్రీతి. ఆయన భార్యని ఇంత నాటకం చేసినావురా. నీకు ఆల్రెడీ పెళ్ళని కూడా నన్ను ఎందుకు లవ్ చేసినావు? నీకు చెప్పినా కదా నాకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని కోరిక ఉన్నదని. అటువంటిప్పుడు ఈమెను ఎందుకు పెళ్లి చేసుకున్నావురా? అంటే అంతకుముందు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని కోరిక ఉండేది. నిన్ను ఇట్లా కాదురా. ఆగమ్మా, ఈయనకు నా చేతి దెబ్బలు తాకితేనే ఆనుతాయి. నేను మా పుట్టింటి పోతే నువ్వు చేసేది గీదా?
మ్యాగీ మ్యాగీ నాకు నువ్వే కావాలి మ్యాగీ నాకు నువ్వే కావాలి మ్యాగీ నన్ను పాడల్ల వండబెట్టి నన్ను నలుగురు ఎత్తుకొని నన్ను 10 మంది మొత్తుకుంటా నన్ను కోటింటి గొత్తతోటి నన్ను శాలింటి బట్టతోటి